మన సింగరాయుడు మాత్రం కన్నమ్మ వెంటపడుతూ ఉంటే లేడి పిల్లలాగా జారిపోతూ, అయ్యో నీకు బాగా కోపం వచ్చినట్టు ఉండాదే పెనిమిటి అంటూ ఇంకాస్త పెట్రోల్ పోయగానే, ఆగవే, ఈరోజు నువ్వు నా చేతిలో అయిపోయావు, లేదంటే బాగా ఎక్కువ చేస్తున్నావు, నానేడు చేసినాను పెనిమిటి అంటూ పరుగులో ఇంకాస్త స్పీడ్ పెంచుతుంది. అటు ఇటు పరుగులు పెడుతూ చేప పిల్లల్లాగా కదులుతూ చిక్కకుండా దొరకకుండా ఇషాన్ ఇంకాస్త ఉడికిపోయేలా చేయడంతో స్పీడ్లో ఇంకా ముందుకు వెళ్తాడు ఇషాన్. కన్నమ్మ కూడా వెనక్కి తిరిగి తన భర్త స్పీడ్ అందుకునేసరికి వెంటనే పట్టేసుకుంటాడేమో అనే కంగారుతో రోడ్డుకి అడ్డంగా పరిగెడుతుంది. కానీ ఎదురుగా చూడలేదు. ఇద్దరూ ఒక లారీ అదుపు తప్పి అటు ఇటు తిరుగుతూ వస్తుంది. బహుశా డ్రైవర్ డ్రింక్ చేశాడేమో. కన్నమ్మ వెనక్కి తిరిగి తన భర్తను చూస్తూ ముందు చూసుకోలేదు. ఇషాన్ ఎందుకో తల ఎదురుగా తిప్పగానే అటు ఇటు ఊగుతూ వస్తుంది లారీ. అంతే, ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది. ఆగవే, లారీ వస్తుంది అని చెప్తున్నా కూడా తను మాత్రం వెనక వినిపించుకునే స్థితిలో లేదు. పెనిమిటి, నువ్వు నన్ను పట్టుకోలేవంటూ అరుస్తూ ముందుకు పరిగెత్తగానే అసలెప్పుడూ లేనంత టెన్షన్, భయం తన జీవితంలో మొట్టమొదటిసారి కలగడంతో ఎలా పరిగెత్తాడో, ఎంత స్పీడ్గా పరిగెత్తాడో తనకే తెలియదు. ఫ్రంట్ డోర్ గ్లాస్ కొంచెం ఓపెన్ చేసి ఉండటంతో ఇషాన్ పెద్ద పెద్ద అరుపులు అదర్ వాళ్ళకు కూడా వినిపించి ఎదురుగా చూడగానే వాళ్ళకు కూడా లారీ అతి సమీపంలో కన్నమ్మ దగ్గరికి రావడం కనిపించి ఒక్క క్షణం ఒళ్ళంతా దీప్తికి చల్లబడిపోతే అదర్ టెన్షన్గా కన్నమ్మ అంటూ డోర్ ఓపెన్ చేస్తాడు. దీప్తి కూడా అటువైపు నుంచి డోర్ ఓపెన్ చేసి ఇద్దరూ ముందుకు పరుగులు మొదలు పెట్టగానే జెట్ స్పీడ్లో వెళ్ళిన ఇషాన్ ఇక మరికొన్ని క్షణాల్లో కన్నమ్మని లారీ యాక్సిడెంట్ చేస్తుంది అనగా చెయ్యి పట్టి విసురుగా తన వైపుకు లాక్కోగానే వీళ్ళు పక్కకు వెళ్ళడం, లారీ అటునుంచి వెళ్ళడం రెండూ ఒకేసారి జరగడంతో ఇద్దరూ అదుపు తప్పి రోడ్డు మీద పడతారు. కొంచెం వాలుగా ఉండటంతో దొర్లుకుంటూ రాగానే కింద రాళ్ళు రప్పలు కూడా ఉంటాయి. ఇషాన్ మాత్రం ఎక్కడ వదిలేస్తే ఎటువంటి ప్రమాదం జరుగుతుందో అని గుండెల్లోకి గట్టిగా పొదువుకుంటాడు. కన్నమ్మ కూడా అతి దగ్గరలో లారీని చూడడంతో భయంగా ఏం జరుగుతుందో కూడా గమనించుకోకుండా ఇషాన్ షర్ట్ గట్టిగా పట్టుకుంటుంది. కన్నమ్మ శరీరం వణికితే ఇషాన్ గుండె భయంతో ఇంకా గట్టిగా కొట్టుకుంటూనే ఉంది. ఇద్దరూ ఒక దగ్గర ఆగిపోవటంతో ఆ లారీ ఎటు వస్తుందోనని వీళ్ళు కూడా కాస్త జాగ్రత్తగానే చూసి అది వెళ్ళిపోవడంతో అదరు స్పీడ్గా వీళ్ళ దగ్గరికి వస్తాడు. కన్నమ్మ, కన్నా అంటూ ఇద్దరూ పరుగు మీద వచ్చి ఇషాన్ చేయి పట్టుకొని లేపగానే కన్నమ్మని వదలకుండా తనతో సహా జాగ్రత్తగా లేచి నిలబడతాడు. కన్నమ్మ ఇషాన్ నడుము చుట్టూ చేతులు వేసి కాస్త భయంగా వణికిపోతూ అలాగే ఉంటుంది. తన వణుకుడు తెలుస్తూనే ఉంది ఇషాన్కి. తను మాత్రం భయంగా అసలు కళ్ళు తెరవలేకపోతూ ఉన్నాడు. అదరు కన్నా కన్నా అనే చేయి పట్టుకొని పిలుస్తూ ఉంటే మెల్లిగా కళ్ళు తెరిచి చూసి క్షేమంగా తన భార్య తన చేతుల్లోనే ఉంది, ఎటువంటి ప్రమాదం జరగలేదు అనుకున్న తర్వాత మెల్లిగా తన్ని దూరం జరపాలని చూస్తాడు. తను మాత్రం నడుము చుట్టూ చేయి వేసి పెనిమిటి అంటుంది. కానీ ఆ వాయిస్ బయటికి రావట్లేదు. బాగా భయపడిపోయిందని అందరికీ అర్థమవుతుంది. దీప్తి వెళ్ళి వాటర్ తీసుకురా అనగానే చాలా స్పీడ్గా వెళ్ళి కారులో ఉన్న వాటర్ బాటిల్ తీసుకురాగానే ముందు ఇషాన్కి ఇస్తుంది. తను మాత్రం ఒక నిమిషం వదినా అని కన్నమ్మని బలవంతంగా దూరం జరిపి దెబ్బలు తగలలేదు కదా అని అడుగుతూ ఉంటే కళ్ళు తెరిచి భయంగా చూస్తూ పెనిమిటి అంటుంది. అంతే, ఈడ్చిపెట్టి ఒక్కటి కొడతాడు. వీళ్ళిద్దరూ కూడా, అంటే అదరు దీప్తి వాళ్ళని చూసే పనిలో ఉన్నారు కాబట్టి ఇషాన్ అలా రియాక్ట్ అవుతాడని అస్సలు ఊహించలేదు. ఇషాన్ కొట్టిన దెబ్బకి అంత దూరంలో వెళ్ళి కింద పడిపోతుంది కన్నమ్మ. కన్నా అంటూ గట్టిగా అరుస్తాడు అదరు. మళ్ళీ చాలా స్పీడ్గా వెళ్ళి తన రెక్క పట్టుకొని లేపి నిల్చోబెట్టి కొట్టబోయేసరికి అదరు తన చేతిని గట్టిగా పట్టుకుంటే కన్నమ్మ భయంతో కళ్ళు మూసుకుంటుంది. అదరు కోపంగా, కన్నా ఏం చేస్తున్నావు, నీకు తెలుస్తుందా, అసలు ఎంత పెద్ద ప్రమాదం తప్పింది, నువ్వు మళ్ళీ కొట్టడం ఏంటి అంటూ ఒక చేత్తో కన్నమ్మ చేయి పట్టుకోగానే భయంగా అదరు గుండెల్లో తలపెట్టుకొని ఈశాన్ వైపు చూస్తూ ఉంటే అసలు కొట్టాలా చంపాలా అన్నయ్య దీన్ని, ఒక్క క్షణం ఆలస్యం అయి ఉంటే ఏం జరిగేదో నీకు కూడా తెలుసు కదా, అసలు చిన్నపిల్లల చేష్టలు ఇంకా దీనికి పోలేదు, ఇదేమైనా కిడ్ అనుకుంటుందా, ఎంత చెప్పినా వినదు, దాని పనులు అదే చేస్తూ ఉంటుంది, ఒక్క క్షణం ప్రాణం పోయినంత భయం కలిగింది నాకు, లైఫ్లో ఎప్పుడూ ఇలా భయపడలేదు నేను, నా భయం నీకు కోపంలా కనిపిస్తుందా అని అంతకంటే గట్టిగా అరవడంతో నిర్మానుష్యమైన ప్లేస్ కాబట్టి ఒక్కొక్క మాట కంచు కంఠంలాగా మ్రోగిపోతూ ఆ ప్రాంతమంతా పెద్ద పెద్ద శబ్దం వస్తూ ఉంది. దీప్తికి కూడా ఇషాన్ భయంలో న్యాయం ఉంది అనిపించి తన వైపు చూస్తూ, కన్నా నువ్వు తప్పు చేసావని అనట్లేదు, ఎంత గట్టిగా కొట్టావో చూడు, మొత్తం కూడా కమిలిపోయింది అంటుంది.
సైడ్కి చెంప కనిపిస్తూ ఉంటే ఇషాన్ మాత్రం అదేది పట్టించుకోకుండా అసలు నాకు వచ్చే కోపానికి దీన్ని చంపాలనిపిస్తుంది వదిన, ఎంత చెప్పినా కూడా వినకుండా దాని దారిలో అది వెళ్తుంది, ఈడియట్. అదరు తమ్ముడు మోచేతి దగ్గర అలాగే తల దగ్గర చిన్నగా దెబ్బ తగిలినట్టు వస్తూ ఉంటే, కన్నా బ్లడ్ వస్తుందిరా చూడు, ఎంత రక్తమో అనగానే కన్నమ్మ వెంటనే వెనక్కి ఇషాన్ వైపు చూస్తుంది. బాగా రాళ్ళు గుచ్చుకొని అక్కడక్కడ చిన్న చిన్న గాయాలతో పాటు మోచేతి దగ్గర తల దగ్గర కొంచెం ఎక్కువ బ్లడ్ రావడంతో పెనిమిటి అంటూ కంగారుగా తన చేయి పట్టుకోపోతే 2 అడుగులు వెనక్కి వేసి, దూరంగా ఉండు, దగ్గరికి వచ్చావంటే ఈరోజు ఏం చేస్తానో నాకే తెలియదు అంటాడు. అది కాదు పెనిమిటి అంటూ దగ్గరికి రాబోతూ ఉంటే, దూరంగా ఉండమని చెప్పాను అంటూ విసురుగా వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కూడా సరిగ్గా చేపించుకోకుండా డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. అదరు కంగారుగా తమ్ముడు దగ్గరికి వెళ్ళి, కన్నా నువ్వు పక్కకు రా, నేను ఫస్ట్ ఎయిడ్ చేస్తాను ముందు, తర్వాత నేనే డ్రైవ్ చేస్తాను అనగానే ఎటువైపు తల తిప్పకుండా స్టీరింగ్ గట్టిగా పట్టుకొని, అన్నయ్య ముందు వచ్చి లోపల కూర్చోండి అంటూ ఎంతో సీరియస్గా చెప్తాడు. ఇషాన్కి కోపం వచ్చిందంటే ఎవ్వరి మాట విండు, ఆఖరికి అశోక్ గారి మాట కూడా. ఇక తన సంగతి తెలుసు కాబట్టి దీప్తి కన్నమ్మ భుజం చుట్టూ చేయి వేసి పద వెళ్దామనగానే, అక్క పెనిమిటి చాలా కోపంగా ఉండాడు, ముందు ఆ గాయాలకు ఏదైనా మందు పూయండి, నేను దూరంగానే ఉంటాను అనగానే తన వైపు సూటిగా చూస్తూ, నీ పట్ల కోపం కనిపిస్తుందా, ప్రేమ కనిపించలేదా అనగానే ఏం మాట్లాడకుండా తలదించుకుంటుంది. సరే ముందు వెళ్దాం పద అనగానే అదరు ముందు కూర్చుంటే ఇద్దరు వెనకనే కూర్చుంటారు. ఏమీ మాట్లాడలేదు. దారంతా కూడా సైలెంట్గా ఏడుస్తూనే ఉంటుంది కన్నమ్మ. ఇంటి దగ్గరికి రాగానే స్పీడ్గా బ్రేక్ వేసేసి కనీసం డోర్ కూడా వేయకుండా ఎంత స్పీడ్గా తీశాడో అంతే స్పీడ్గా లోపలికి వెళ్ళిపోతాడు. వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు కన్నమ్మ వాళ్ళ కోసం. ఇషాన్ షర్ట్ నలిగిపోయి అక్కడక్కడ బ్లడ్ మార్క్స్ కనిపించడంతో అంజలి గారు టెన్షన్గా కన్నా కన్నా అని పిలుస్తూనే ఉన్నా పలకకుండా నేరుగా వెళ్ళి తన రూమ్లో షవర్ ఆన్ చేసి అలాగే నిలబడతాడు. తలపైన నీళ్లు దారలుగా పడుతూ ఉంటే మెల్లిమెల్లిగా చాలాసేపటికి తన కోపం కంట్రోల్ అవుతుంది. అది కోపమా బాధ ఇంకేదో అతనికి కూడా తెలియదు ఆ క్షణం. మిగిలిన వాళ్ళు వెనక వస్తూ లోపలికి రాగానే అందరూ చుట్టుముడతారు. అశోక్ గారు కొంచెం టెన్షన్గా, ఏమైంది పెద్దోడా, వాడెందుకు అలా వెళ్ళిపోయాడు, అసలు మాట్లాడట్లేదు, అంత సీరియస్గా ఉన్నాడు, దారిలో ఏమైనా గొడవ జరిగిందా అనగానే ఫస్ట్ తండ్రి పక్కన కూర్చొని, మీరు కూల్ అవ్వండి డాడీ, ఏమీ జరగలేదు అంటూ మధ్యలో జరిగిన విషయాన్ని నెమ్మదిగా చెప్పగానే అంజలి గారు కన్నమ్మ వైపు చూస్తూ, ఏమైనా దెబ్బలు తగిలాయా, నీకేం కాలేదు కదా బంగారం అంటుంది ఒళ్ళంతా తడిమి చూస్తూ. కన్నీళ్లతో చూస్తూ, నాకేటి కాలేదత్తా, పెనిమిటికే చాలా దెబ్బలు తగిలుండాయి, మందు రాసుకోమన్నా కూడా చాలా కోపంగా ఉన్నాడు, నువ్వే ఏదో ఒకటి చెయ్యి అంటూ వెక్కుతూ ఉంటుంది. నువ్వు కంగారు పడకన్నమ్మా, ముందు నువ్వు కూడా కూర్చొని కూడా చిన్న దెబ్బలు తగిలాయనగానే నా సంగతి తర్వాత అవ్వా, ముందు పెనిమిటి సంగతి చూడు. జమున గారు కోడలి వైపు చూస్తూ, ఈ టైంలో నీ మాట మాత్రమే వింటాడు అంజలి, వెళ్ళి వాడి సంగతి ఏంటో చూడనగానే సరే అత్తయ్య గారు అంటూ అదర్ వైపు చూసి, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, తర్వాత విషయాలు తర్వాత చూసుకుందాం. అదర్ ఎప్పట్లాగే గెస్ట్ రూమ్లోకి వెళ్తాడు. దీప్తి కూడా తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాగానే కన్నమ్మ మాత్రం ఉన్న ప్లేస్ నుండి కదలట్లేదు. అంజలి గారు చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళారు. అర్ణవ్ కన్నమ్మ తలపైన చెయ్యి వేయగానే చెయ్యి పట్టుకొని చిన్న బాబా అంటుంది. తన కన్నీళ్లు తుడుస్తూ తన అశోక్ గారి దగ్గర కాళ్ళ దగ్గర కింద కూర్చోవటంతో అతను కూడా కిందే కూర్చొని చెయ్యి పట్టుకొని, ఎందుకురా ఇలా ఏడుస్తున్నావు, వాడికి ఏం కాలేదు, నువ్వు ఊరికే టెన్షన్ పడకు, చాలా దెబ్బలు తగిలుండాయి బాబా, అసలు రక్తం కూడా వస్తూ ఉంది, అయినా కూడా పెనిమిటి పట్టింపు లేకుండా మొండిగా ఉండాడు, నా మీద కోపంగా ఉండాడు, పోనీలే ఆ విషయంలో మొదటి నుంచి అట్లాగే ఉన్నాడు, మరి దెబ్బలకి మందు రాసుకోవచ్చు కదా అంటుంది. మేఘన ఇంకొక వైపు కూర్చొని, కన్నమ్మ నువ్వు ఊరికే అలా బాధపడకు, కన్నాకి కోపం వచ్చినట్టుంది, అంతే తను మళ్ళీ నార్మల్ అయిపోతాడు, చూడు నువ్వు ఏడ్చి ఫేస్ మొత్తం ఎలా అయిపోయింది, వెళ్ళి స్నానం చేసిరాపో అనగానే సరే పెనిమిటికి ఇవాళ దిష్టి తీయాలి, అసలు ఎంత తగిలి ఉండాదో, అందుకే ఇట్లాంటి చిన్న చిన్న ఇబ్బందులంటూ తొందరగా తన గదిలోకి వెళ్తుంది ఫ్రెష్ అయి రావడానికి. అంజలి గారు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని రూమ్లోకి వెళ్తుంది. కొడుకు ఫ్రెష్ అయ్యి బయటికి రాగానే ఏం మాట్లాడకుండా బాల్కనీలోకి వెళ్ళిపోతాడు. తను ఎంత బాధపడ్డాడో భయపడ్డాడో తన ఫేస్ చూస్తేనే తెలుస్తుంది. చిన్న చిరునవ్వు నవ్వి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అక్కడికే తీసుకువెళ్ళి, ఈరోజు మా కన్నాకి చాలా కోపం వచ్చినట్టుంది అనగానే తల్లి వైపు విసురుగా చూస్తూ, మమ్మీ నేను చాలా ఇరిటేషన్లో ఉన్నాను, నువ్వు అసలు నన్ను కదిలించొద్దు అంటాడు. ఏమో బాబు, నేను మాత్రం నా కొడుకుకి ఫస్ట్ ఎయిడ్ చేసి వెళ్తాను అంటూ
బలవంతంగా తన చేయి పట్టుకొని అక్కడే ఉన్న ఉయ్యాల్లో కూర్చోపెట్టి తను కూడా కూర్చొని దెబ్బలకి ఆయింట్మెంట్ రాయడం మొదలు పెడుతుంది. మౌనంగా ఉన్నాడే తప్ప ఏమీ మాట్లాడట్లేదు. అంతా అయిపోయిన తర్వాత ఆవిడ కొంగుతోనే ఇషాన్ తల తుడుస్తూ ఉంటే, మమ్మీ శారీ పాడైపోతుంది, వేరే టవల్ తీసుకుంటాలే అనగానే చిన్న చిరునవ్వు నవ్వి, నా బంగారు తండ్రి కంటే శారీ ఏమీ ఎక్కువ కాదులే అంటుంది. ఒకసారి తల్లి వైపు చూసి ఆమె ఒడిలో పడుకోగానే మెల్లిగా తల నిమురుతూ, ఏమైంది నాన్న అంటుంది. మళ్ళీ జరిగిన సంఘటన కళ్ళ ముందుకు వస్తూ ఉంటే గట్టిగా ఒక్కసారి కళ్ళు మూసుకొని, అమ్మ అసలు లైఫ్ అంటే దానికి సీరియస్నెస్ లేదు. ఎలా అంటే అలా రోడ్డు మీద పరిగెత్తి ఎదురుగా లారీ వచ్చేది కూడా చూసుకోకుండా అలా ఎలా పరిగెత్తుతుంది? ఏమన్నా అయ్యి ఉంటే అంటాడు. అలా చెప్పేటప్పుడు ఇషాన్ గొంతు వనకడం అంజలి గారు గమనిస్తూనే ఉన్నారు. కొడుకు చేయి పట్టుకొని, రిలాక్స్ కన్నా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అనగానే కోపంగా చూస్తూ, నేనేమీ టెన్షన్ పడట్లేదు అంటాడు. అవునవును, నువ్వు అస్సలు టెన్షన్ పడట్లేదు, నాకు తెలుస్తూనే ఉంది. అవును, తనకేదైనా జరిగితే నీకేంటి సమస్య? నువ్వు కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కదా అని కొడుకు వైపే సూటిగా చూసి ప్రశ్నించగానే ఒక్కసారి తల్లి ఒళ్ళో నుంచి లేచి మమ్మీ అంటూ గట్టిగా అరుస్తాడు. అరే, ఎందుకు నాన్న అంత గట్టిగా అరుస్తావు? నేను ఇక్కడే ఉన్నాను కదా. నేను మళ్ళీ అడిగిన క్వశ్చన్ని రిపీట్ చేస్తున్నాను. తనకేదైనా జరిగితే నీకేంటి బాధ అని అడుగుతుంది. ఇషాన్ ఆవేశంగా మాట్లాడుతూ, అలా అంటావేంటి మమ్మీ, అది నేను తాళి కట్టిన నా భార్య అని గట్టిగా అరుస్తాడు. ఏంటి అని ఆవిడ మళ్ళీ అంతే గట్టిగా ప్రశ్నించడంతో ఈసారి ఇంకా కోపంగా, అది నేను తాళి కట్టిన భార్య, చూస్తూ చూస్తూ అలా ఎలా వదిలేస్తాను అని అరుస్తాడు. కొడుకు వైపు చిరునవ్వుతో చూస్తూ, అదే నాన్న భార్యాభర్తల బంధం అంటే, దానికి ఆస్తి అంతస్తు చదువు కులం మతం అవేవి పట్టింపు ఉండదు. ఒక్కసారి మగవాడు ఆడదాని మెడలో తాళి కడితే తెలియకుండానే సర్వ హక్కులు సర్వాధికారాలతో పాటు మనసులో ప్రేమ కూడా వస్తుంది. నీ మనసులో ఎప్పుడో నీ భార్యకు స్థానం ఇచ్చావు, కానీ నువ్వు అది తెలుసుకోలేకపోతున్నావు. పర్వాలేదు, అది తెలుసుకునే సమయానికి నీ భార్య నీ నుండి దూరం అవ్వకుండా చూసుకో. ఎందుకంటే ఏ బంధమైనా సరే బీటలు వారితే తిరిగి ఇదివరకట్లాగా ఉండటం కష్టం. నువ్వు ప్రేమ చూపిస్తున్నావు, అది తప్పు కాదు, కానీ ఏ రకంగా ప్రేమ చూపిస్తున్నావో తెలుసుకో. ప్రేమ ఎప్పుడూ జాలి నుంచి పుట్టకూడదు, తాళికి ఉన్న బంధం నుంచి ప్రేమ పుట్టాలి అంటూ కొడుకు వైపు చూస్తూ డోర్ సౌండ్ వినిపించేసరికి పక్కకు తిరిగి చూస్తారు ఇద్దరు. కన్నమ్మ డోర్ అవతలే నిలబడి, అత్త నేను రావచ్చా అనగానే, అక్కడే ఆగిపోయావంటే, ఇది నీ గది కూడా అనగానే ఒకసారి ఇషాన్ వైపు చూసి మళ్ళీ అంజలి గారి వైపు చూస్తూ, అటువంటి అధికారాలు నాకేటి వద్దు, అది పెనిమిటి మనస్ఫూర్తిగా ఇయ్యాల, కానీ తాళి కట్టిన బంధం ఉంది కదా అని నేను లాక్కునేది కాదు కదా. ఇషాన్ వైపు ఒకసారి చూసి సరే రా అనగానే టీ తీసుకొని వచ్చి అంజలి గారి చేతిలో పెట్టి, ఇది పెనిమిటికి అత్త అనేసి వెళ్ళిపోతూ ఉంటే, అదేంటే తెచ్చావు కదా ఇవ్వచ్చు కదా అనగానే, లేదత్తా, పెనిమిటికి మొదటి నుంచి నేనంటే ఇష్టం లేదు, ఇవాళ్టితో నన్ను చూడ్డానికి కూడా ఇష్టపడట్లేదు, నేనెవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అనేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంది. కాఫీ కప్పు కొడుకు చేతికి అందిస్తూ, తాగు నాన్న అనగానే ఏదో మాట్లాడబోయేలోపు తర్వాత చూసుకుందాం, ముందైతే ఇది తాగి రిలాక్స్ అవ్వు అనగానే మాట్లాడకుండా టీ తాగుతాడు. నిజంగానే మైండ్ అంతా రిలాక్స్ అయిపోయి ప్రశాంతంగా ఉంటుంది. కింద మొత్తం కూడా హాల్లో హడావిడిగా ఉంటే తల్లి కొడుకులు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. లక్ష్మి ఇషాన్ గది దగ్గరికి వచ్చి అమ్మగారు అంటూ పిలవగానే, ఏంటి లక్ష్మి అంటూ ఇద్దరు వస్తారు. అమ్మగారు మీకోసం ఎవరో వచ్చారండి, అశోక్ బాబు గారు పిలవమని చెప్పారు అనగానే, సరే పద అంటూ కిందికి వస్తారు. వాళ్ళు వచ్చేసరికి కోడళ్ళు ముగ్గురు ఒక సైడ్ ఉంటే అంజలి గారు ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి, అన్నయ్య గారు వదిన గారు బాగున్నారా? వాళ్ళు అశోక్ గారికి బిజినెస్ ఫ్రెండ్స్. మన మాట, ఆయన పేరు సత్యప్రకాష్, ఆయన భార్య వనిత. వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా అవ్వటం వల్ల చాలా బాగా మాట్లాడతారు వీళ్ళతో. అశోక్ గారి పక్కన కూర్చొని, ఏరా అశోక్ ఎలా ఉన్నావు? ఈ మధ్యకాలంలో మమ్మల్ని పూర్తిగా మర్చిపోయారు. నేను మర్చిపోవడం ఏంట్రా, తమరు చాలా బిజీ అయిపోయారు అనగానే, సరే ఇటువంటి మాటలకు ఏమీ తక్కువ లేదు, కానీ మీరు మాత్రం అందరూ నేను ఏర్పాటు చేసిన విందుకు రావాలి. ఇప్పుడు తమరు అంత విందు ఏర్పాటు చేయడానికి గల కారణాలు తెలుసుకోవచ్చా? ఏమీ లేదురా, ఒకటి అమెరికా నుంచి నా కొడుకు వచ్చాడు, అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, తనకి ఎంగేజ్మెంట్ కూడా అనగానే అంజలి గారు ఆనందంగా, అవునా అన్నయ్య, ఇంతకు మీ ఇంటికి వచ్చే అమ్మాయి ఎవరో తెలుసుకోవచ్చా అనగానే, ఇంకెవరమ్మా, బిజినెస్ వరల్డ్ని ఇప్పుడు తనదైన స్టైల్లో ఆడించేవాడు అని ఆయన చెప్పాడో లేదో, శ్రీనివాస్ అని అశోక్ గారు అనగానే, ఎస్, శ్రీనివాస్ కూతురు విద్య.
అశోక్ గారు మాట్లాడుతూ, ఏమైనా సరే నీ మెంటాలికి తగ్గట్టు వియ్యం కూడా ఉన్నాడు రా బాబు. ఇద్దరూ పనిలో బ్రహ్మ రాక్షసులు అనగానే నువ్వు మాత్రం తక్కువ. ఏదైనా పని అనుకుంటే దాన్ని అయిపోయేదాకా వదలవు కదా. వనిత గారు మాట్లాడుతూ అంజలి గారి పక్కన ఉన్న ముగ్గురు కోడళ్ళ వైపు చూస్తూ, నువ్వు కూడా అదృష్టవంతురాలి మంజు. అసలు నీ కోడళ్ళు ఉన్నారే, ఒక అమ్మాయి ఏమో కలెక్టర్, ఇంకొక అమ్మాయి యూనివర్సిటీలో PhD చేస్తూ నెక్స్ట్ బిజినెస్కి కూడా హెల్ప్ చేస్తుంది మీకు అని కన్నమ్మ వైపు చూస్తూ ఆగిపోగానే, ఇషాన్ మ్యారేజ్కి మేము లేము, సోనియాతో మ్యారేజ్ అనుకుని ఈ అమ్మాయితో జరిగింది కదా. అవును, తిను అంటే ఇలా ఉంది, పూర్తిగా గిరిజన స్త్రీలాగా ఉంది అనగానే అంజలి గారు ఏదో చెప్పబోయేలోపు కన్నమ్మ 2 అడుగులు ముందుకు వేసి, అవునండి నాను గూడెం మనిషిని అంటుంది. వనిత మామూలుగా చాలా మంచి మనిషి, ఆమెకు మనసులో ఏది అనిపిస్తే అదే మాట్లాడుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.